1 2 3 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరి దగ్గరగా ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దగ్గరగా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియ దేవునికి బిడ్డారా, ఈ రోజున చక్కని సందేశం అందించడానికి మరి ఏడి సిక్కమణి గారు ఎంతమందికి తెలిసిండి? చేతులు ఎత్తుతారా? తెలియదు మీ అందరికీ? చర్చలు బాగా చెప్తారు, మా బంధువులు అంటారు. తెలుసు మీ అందరికీ? ఒకసారి చేతులు ఎత్తుతారా? ఏడి సిక్కమణి గారు ఎవరికి తెలుసు? అలాగే స్టీవెన్సన్ గారు మన ఉన్నతమైన సువార్త గాయకులుగా వారు పిలబడుతూ దేవుని యొక్క సేవలో బహుబలంగా వాడబడుతున్నారు. మీ అందరికీ ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను సేవకులకు అందిస్తాను. మా నాన్నగారు తెన్నేరు గ్రామంలో ఏడి సిక్కమణి గారితో సభలు పెట్టించేవారు. మా నాన్నగారు బ్యాంకులో పనిచేస్తూ ఉన్నప్పుడు మా యొక్క తెన్నేరు గ్రామంలో వారి యొక్క మరి పాల్సన్ గారి యొక్క తండ్రి గారితో సభలు జరిగించేవారు మా చిన్ననాటి దినాలలో, గత ఒక 20 సంవత్సరాల క్రితం. అలాగే మరి మన యొక్క మైలవరంలో చెదగూడెంలో ఉండేవారు ఇందుపల్లి ఇస్రాయేల్ గారు, మరి స్వత్తపురం సుధాకర్ గారు, అబ్బకన్ గారు, మంగళగిరిలో సేవ పరిచయం చేసిన జోసఫ్ గారితో మా నాన్నగారు పెట్టించేవారు సభలు. మా నాన్నగారు బ్యాంకులో రిటైర్డ్ అయిన తర్వాత సభలను విరమించుకొని కొంత ఆర్థిక భారం వల్ల అది విరమించుకున్నారు. కానీ ఈ రోజున అదే వారి యొక్క వంశంలో, ఏడి సిక్కమణి గారి యొక్క వంశంలో ఉన్నతంగా సేవ పరిచయం చేస్తున్న మరి పాల్సన్ గారి ద్వారా చిన్నవాడిని నేను మరి ఈ రోజున వారు మనకు ఆహ్వానాన్ని అందించి వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత 20-25 సంవత్సరాల క్రితం మా నాన్నగారు సభలు పెట్టించేవారు వాళ్ళ యొక్క నాన్నగారితో. ఈ రోజున మరి ఆ సేవకులు మన గ్రామం, మరి మాది స్వగ్రామం తెన్నేరు, కంకిపడి దగ్గర తెన్నేరు. కానీ ఈ రోజున మన ఆత్మీయ తండ్రి గారు సంసన్ గారి కన్నీటి ప్రార్థన ద్వారా మా ఆత్మీయ సంఘ బిడ్డలను ఎంతగానో ప్రేమించి ఈ రోజున ఇక్కడ దైవ సన్నిధి సభలు నిర్వహించడానికి ఎంతో సహాయకులుగా ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారికి యొక్క విలువైన సమయాన్ని ఇద్దాం. దయచేసి అందరూ చెప్పులు కొడుచు వారికి యొక్క విలువైన సమయాన్ని ఇద్దాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఈ దైవ సన్నిధి సువార్త మహాసభల్లో నేను కూడా పాలు పొందడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. తమ్ముడు సంతోష్ ఉన్నతమైన ఉద్దేశంతో మరి దేవుడు తనకిచ్చిన దర్శనంలో భాగంగా ఈ యొక్క కూడికలను ఏర్పాటు చేయడం, మరి ఆత్మీయ తండ్రి గారైన సంసన్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి దైవజనరాలు కుమారి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానమ్మా. వచ్చిన మీకందరికీ చాలా సంతోషం. నాతో పాటు వచ్చిన దైవజనులు ఉన్నతులు క్రిస్టఫర్ గారికి, వేదికను అలంకరించిన దైవజనులకు, మరి చేరిన మీకు మంచి క్వైర్ బృందానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దైవ సన్నిధి ఈ సువార్త మహాసభల్లో ఒక మంచి అంశం వేశారు. దాన్ని ఇప్పుడే చదివారు. మరొకసారి నేను కూడా ఆ వాక్యాన్ని చదివి దానికి సంబంధించిన విషయాన్ని నేను మీతో ముచ్చటిస్తా. పౌలు లుస్త్రా ఆ ప్రాంతానికి తాను పరిచర్య నిమిత్తం వెళ్ళాడు. ఒక బలహీనమైన పాదాలు కలిగిన ఒక వ్యక్తిని బాగు చేశాడు. అయితే వారంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళను చూసి దేవతలే ఇళ్లలోకి దిగారు అని భావించి వాళ్ళకి బృహస్పతి అని, తర్వాత హెర్మే అని పేర్లు పెట్టారు. చాలా ఆశ్చర్యపోయారు దేవుని బిడ్డలు. అంతేకాదు, వాళ్ళ ఎదురుగుండా దున్నపోతలను తీసుకొచ్చి చక్కగా వాటిని వధించి బలిచ్చి దండలు వేయటాని కోసమని
పూదండలు తీసుకొచ్చారు. వెంటనే పౌలు బర్నబాలు బట్టలు చించుకొని వాళ్ళతో చెప్తున్న మాట ఇది: అయ్యా, మాలో ఏ శక్తి లేదు, మాలో ఏ బలం లేదు, మేము నరులమే, మేము మనుషులమే అని చెబుతూ, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కలిగిన నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిలన్నిటిని విడిచిపెట్టి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటి ఉండే సమస్తాన్ని సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగండి అని చెప్పాడు. అది మెసేజ్. చేయాల్సిన పనేంటి? ఇవి కాదు, దేవుని వైపు తిరగడం, అది చేయాల్సిన పని. రాత్రి మనం దేవుని వైపు ఎలా తిరుగుతాం? దేవుని వైపు తిరగాలంటే ఏ పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వైపు ఎందుకు తిరగట్లేదు ప్రజలు? ఈరోజు చాలామంది మేము కూడా దేవుని వైపు తిరుగుతున్నాము అని అంటే దానికి రుజువేంటి? ఈ విషయాల్ని లేఖనంలో నుండి నేను మీతో ముచ్చటిస్తాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని మనము ధ్యానంలోనికి వెళ్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలకు మీరు అనుగ్రహించిన ఉన్నతమైన దర్శనాన్ని బట్టి వందనాలు. యేసయ్యా, మీరు మాతో మాట్లాడండి. యేసయ్యా, చేరిన ప్రజలు నీ ప్రజలు, లేఖనం నీది. ప్రభువా, బోధించువాడవు నీవే, నీ దాసుడు నీ దాసుడు. మీరేమందరితో మాట్లాడండి నాయన. ఉన్నతమైన నీ ఆలోచన మాకు అందించండి. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని హృదయానికి, తలంపులకు కావలి ఉంచి నడిపించండి. మహిమ మీరు పొందండి. సమాధానంతో మమ్మల్ని నింపండి, రేపండి, పురుకొల్పండి, అవగాహన కలిగించండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, కూర్చున్న మీరందరూ కూడా కొంచెం మనస్సు పెట్టి వినాలి. మీరు ఉన్నందుకు వందనాలు, విన్నందుకు కూడా వందనాలు అని చెప్తా చివరిలో. ఎందుకంటే మీరు మనసు పెట్టి వినాలి. ఎందుకంటే వినడం అనేది ఒక మంచి కళ. వింటున్నట్టు ఉండటం అనేది పెద్ద కళ. అంచేత పెద్ద కళలు వద్దు. ఈ రాత్రి చక్కగా ఉందాం, విందాం, ఆ తర్వాత తిందాం. ముందే తిందాం తర్వాత విందాం అంటున్నారు చాలామంది. సరే, వాళ్ళని వదిలేసేయండి. బీపీలను బట్టి, షుగర్లను బట్టి, వాటిని బట్టి తప్పదు. కానీ అసలు ప్రొసీజర్ ఏంటంటే ఉందాం, రెండోది విందాం, ఆ తర్వాత తిందాం. వెరీ గుడ్. మేము కూడా ఓకేనా? ఉన్న మీకు చాలా ధన్యవాదాలు. రైట్. ఎందుకంటే ఉంటేనే సరిపోదు, ఖచ్చితంగా వినాలి. ఒకసారి